వెల్కమ్ టు రాజనీతి. బీహార్లో బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ రాజకీయ వ్యూహ నిపుణులు జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాజధాని పాట్నాలో ఒక భాగం. పాట్నా నగరపాలక సంస్థలో కొన్ని వార్డులు, పాట్నా రూరల్ ఏరియాలో కొన్ని ప్రాంతాలు కలిసి ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్న జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారు. రాజ్యసభకి ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో పాటు బీజేపీ నుంచి నీరజ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ నుంచి రేఖా కుమారి పోటీ చేశారు. బీజేపీ 2వ స్థానం, ఆర్జేడీ 3వ స్థానంలో ఉంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 31 రౌండ్లకు 20 రౌండ్లు లెక్కింపు పూర్తయింది. ఈ 20 రౌండ్లకు గాను జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ 10,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఉన్నారు. ఏడాది కిందట బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లలో నితిన్ నబీన్ 98,000 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మీద 51,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థికి కేవలం 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు ఎక్కువగా ఉంటుంది. మనం చాలా ఉప ఎన్నికలు చూసాం. ఎప్పుడు కూడా అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు, యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రజలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో ఓటేయడానికి సిద్ధపడరు. కానీ ఇక్కడ బీహార్లో అధికార కూటమిలో ఉన్న బీజేపీ ఓటమి అంచుల్లో ఉంది. పైగా ఈ సీటు బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు. నితిన్ నబీన్ కంటే ముందు ఆయన తండ్రి 4 సార్లు గెలిచారు ఇక్కడి నుంచి. డీలిమిటేషన్కి ముందు 2009లో డీలిమిటేషన్ జరిగింది కదా, దానికి ముందు ఈ బంకీపూర్ వెస్ట్ పాట్నా అసెంబ్లీ సెగ్మెంట్గా ఉండేది. అక్కడి నుంచి 4 సార్లు నబీన్ కిషోర్ సిన్హా గెలిచారు, నితిన్ నబీన్ తండ్రి. కాయస్థ కుల ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వరుసగా 9 ఎన్నికల్లో గెలిచారు. బ్రాహ్మణుడైన ప్రశాంత్ కిషోర్ గెలవటం ఇక్కడి నుంచి విశేషమని చెప్పాలి. 1990 నుంచి ఇప్పటిదాకా నితిన్ నబీన్ ఫ్యామిలీయే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది బీజేపీ తరఫున. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు అయ్యాక ఆ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఇది. జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో 36 ఏళ్లుగా బీజేపీకి ఓటం లేని సెగ్మెంట్లో అధికార కూటమిలో ఉన్న బీజేపీ ఓడిపోవటం బీజేపీ జేడీయూ కూటమికి షాక్ అని చెప్పొచ్చు. అధికారంలో ఉండి కూడా బై ఎలక్షన్లో ఓడిపోవటం క్షేత్రస్థాయిలో ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతంగా భావించాలి. అర్బన్ ప్రాంతం కావటం వల్ల ఇటీవల జరిగిన జన్జీ ఉద్యమ ప్రభావం కూడా బీజేపీ ఓటమికి కారణం అంటున్నారు. అయితే ప్రజల్లో వచ్చిన మార్పును సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో అక్కడ ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఆర్జేడీ ఆ మార్పును సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో లేదు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తర్వాత స్థానం బీజేపీకి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ అభ్యర్థికి గత ఎన్నికల్లో కంటే చాలా తక్కువగా ఓట్లు నమోదవుతున్నాయి. బీహార్ ప్రజలు ఆర్జేడీని ఇప్పటికీ ఆదరించే పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఉప ఎన్నిక బీహార్లో బీజేపీ, జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ 3 పార్టీలకు కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.